కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆకు వాడక అంటే నిత్యము కూడా నీవు దేవుని సన్నిధిలో ఉండడం, ప్రార్థించడం, ఆరాధించడం, ఆయన వాక్యమును చదవడం, ఆయన వాక్యమును ధ్యానించడం. నీటి కాల్వల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనదంతా సఫలమగును అంటున్నాడు. చూడండి, మనము చేయనదంతా కూడా సఫలపరచబడాలి, దీవెనకరముగా ఉండాలి, ఆశీర్వాదకరముగా ఉండాలి, మేలుకరముగా ఉండాలి అంటే నిత్యము కూడా నీటి కాల్వల యోరన నాటబడినట్లుగా ఉండాలి. ఎక్కడ నాటబడాలి ఒక క్రైస్తవుడు అంటే ఆయన వాక్యములో నాటబడాలి, ఆయన వాక్కులో నాటబడాలి. ఆయన వాక్యములో నాటబడి ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండాలి. అలా వాక్యములో ప్రార్థనలో ఎదిగిన మన జీవితంలో అదే అధ్యాయంలో ఆఖరి వచనాన్ని చదువుదాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. మనమందరము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం. అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఈరోజు నీవు నేను నీతిమంతుడవు అనడానికి ఆధారం ఏంటి అంటే దేవుణ్ణి నమ్ముకున్నాం. మన మార్గము మనకు తెలుసా అండి? మీ మార్గములు మీకు తెలుసా? ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఈ క్షణము, ఈ గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన మార్గములన్నీ కూడా యెహోవాకు తెలుసట. నీతిమంతుల యొక్క మార్గము యెహోవాకు తెలుసు. ఆ మార్గములో ఆయన సురక్షితముగా నడిపిస్తాడు. చూడండి, అబ్రహామును పిలిచాడు. అబ్రహామును ఎప్పుడు పిలిచాడంటే 12వ అధ్యాయములో పిలిచాడు. 12వ అధ్యాయంలో పిలిచి ఆయన అన్నాడు, అబ్రహామా, నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నీవు ఇసుక రేణువుల వలె విస్తరింపబడతావు, చాలా గొప్ప వ్యక్తిగా మార్చబడతావు అన్నావు. కానీ 11వ అధ్యాయంలో 30వ వచనంలో చూద్దాం ఒకసారి. 30వ వచనము వారి యొక్క పేరు, వారి యొక్క స్థితి ఏంటో చూద్దాం ఒకసారి. 30వ వచనం. షారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. అంతవరకు కూడా పై వచనాలు అన్నీ చదివితే ఎవరికి ఎవరు పుట్టారు అని వారి యొక్క వంశమును గురించి రాయబడి ఉంటుంది. ఈ యొక్క షారాయి దగ్గరికి వచ్చేసరికి షారాయి గొడ్రాలై ఉండి అని ఉన్నది. 12వ అధ్యాయములో దేవుడు పిలుచుకున్నాక ఆయన అంటున్నాడు, అబ్రహామా, నేను గొప్ప జనముగా చేస్తాను. ఆ గొప్ప జనముగా చేస్తానన్న తర్వాత దాదాపు ఆత్మీయ యాత్ర 25 సంవత్సరాలు కూడా యాతన పడుతూ నడిచాడు. కానీ వాగ్దానము నెరవేర్చబడలేదండి. వాగ్దానము కొన్ని సంవత్సరాలైన తర్వాత ఇస్సాకు తనకు జన్మించాడు. ఎప్పుడు 100 సంవత్సరాలప్పుడు, 75 సంవత్సరాలప్పుడు పిలువబడ్డాడు. 100 సంవత్సరాలు. చూడండి, ఈ ఆత్మీయ యాత్రల ఈ నీతిమంతుని మార్గం ఈయనకు తెలిసి ఉన్నదా? ఈ నీతిమంతునికి, అబ్రహాముకు, ఆ షారాయికి తెలిసి ఉన్నదా? మా మార్గం ఇట్లా ఆశీర్వదించబడబోతున్నది, మా మార్గంలో మేము దీవించబడబోతున్నాం, మా మార్గం ఇంత సురక్షితముగా ఉండబోతున్నది, మేము 100 సంవత్సరాలప్పుడు ఖచ్చితంగా కుమారుని మేము ఎత్తుకోబోతున్నామని వారు అనుకున్నారా అండి? వారికి తెలుసా? వారి మార్గము వారికి తెలియదు. కానీ అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీతిమంతుని యొక్క మార్గము యెహోవాకు తెలియను. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మార్గము నీకు తెలియకుండా ఉండొచ్చు, నీ మార్గం నీకు చీకటిగా ఉండొచ్చు, నీ మార్గం నీకు వేదన కలిగిస్తూ ఉండొచ్చు, నీ మార్గంలో నువ్వు చాలా కష్టపడ, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ మార్గములన్నీ కూడా ఎవరికి తెలుసండి? ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు గనక తప్పకుండా ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు.